చేయుచున్నది. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నడుపునది, నీతి గల యెహోవా హస్తము. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నిలుపునది, నీతి గల యెహోవా హస్తము. సాహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి ఉన్నది, సాయపడుచున్నది, సాధ్యము చేయుచున్నది, సాధ్యము చేయుచున్నది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవుని నీతిగల హస్తము మనకు సహాయం చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. రీతిని బట్టి స్తుతిద్దాం. ఆకాశ వైశల్యము వ్యాపింపజేయును, మట్టితోనే మనిషిని రూపించెను. ఆకాశ వైశల్యము వ్యాపింపచేయును, మట్టితోనే మనిషిని రూపించెను. రక్షించుటకు సిద్ధమై ఉన్నది, రక్షించుటకు సిద్ధమై ఉన్నది, దేవుని అభయహస్తము, దేవుని అభయహస్తము. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నిలుపునది, నీతి గల యెహోవా హస్తము. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నిలుపునది, నీతి గల యెహోవా హస్తము. సాహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి ఉన్నది, సాయపడుచున్నది, సాధ్యము చేయుచున్నది, సాధ్యము చేయుచున్నది. ఐలెస్సు ఐలెస్సు ఆశ్రయించు జనులకు మేలు కలుగజేయును, విసర్జించు వారిని శిక్షించును. ఆశ్రయించు జనులకు మేలు కలుగజేయును, విసర్జించు వారిని శిక్షించును. బలపరుచుటకు తోడుగా ఉన్నది, బలపరుచుటకు తోడుగా ఉన్నది, దేవుని కరుణ హస్తము, దేవుని కరుణ హస్తము. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నిలుపునది, నీతి గల యెహోవా హస్తము. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నిలుపునది, నీతి గల యెహోవా హస్తము. సాహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి ఉన్నది, సాయపడుచున్నది, సాధ్యము చేయుచున్నది. సాహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి ఉన్నది, సాయపడుచున్నది, సాధ్యము చేయుచున్నది. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నిలుపునది, నీతి గల యెహోవా హస్తము. చేయుపట్టి నడుపునది, వెన్ను తట్టు నిలుపునది, నీతి గల యెహోవా హస్తము, నీతి గల యెహోవా హస్తము, నీతి గల యెహోవా హస్తము. సాహసకార్యాలు చేయగలిగే దేవుని హస్తము చాచబడి ఉన్నది, సాయపడుచున్నది, సాధ్యము చేయుచున్నది.
ఉన్నది చాచబడి ఉన్నది సాయపడుచున్నది సాధ్యము చేయుచున్నది సాధ్యము చేయుచున్నది సాధ్యము చేయుచున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని మహిమపడదాం. రావాలా, త్వరగా రావాలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరొక పాట పాడుతూ దేవుణ్ణి మహిమపడదాం. బలవంతుడా ధనవంతుడా గుణవంతుడా నా యేసయ్యా బలవంతుడా ధనవంతుడా గుణవంతుడా నా యేసయ్యా నీ వంటి వాడు లేనే లేడు లేడు నీ సాటి ఎవడు రానే రాడు రాడు నీ వంటి వాడు ఎవడు లేడు లేడు నీ సాటి ఎవడు రానే రాడు రాడు నాకున్న ఆధారం నాలోని ఆనందం నీవే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా బలవంతుడా ధనవంతుడా
ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇలాంటి వారు పిల్లలాంటి వారు ఎవరు లేరు. ప్రైజ్ లార్డ్. గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను గణపరచెదనయ్యా. గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను గణపరచెదనయ్యా. గీతము రాసి గానము చేసి నిన్ను స్తుతించి, గీతము రాసి రాగము కూర్చి, గానము చేసి నిన్ను స్తుతించి, ఆశ తీరా ఆరాధింతునయా నా యేసయ్యా, ఆత్మలో ఆనందింతునయా. ఆశ తీరా గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను గణపరచెదనయ్యా. ఎంచి చూస్తే ఏ మంచి లేదు నాలో, రుచి వేయాలనే వాంఛనతో. ఎంచి చూస్తే ఏ మంచి లేదు నాలో, రుచి వేయాలనే వాంఛనతో. సాతాను నా వైపు ముంచుకొని రాగా, కంచె వేసినాపై కరుణ చూపినావు. సాతాను నా వైపు ముంచుకొని రాగా, కంచె వేసినాపై కరుణ చూపినావు. ఆశ తీరా ఆరాధింతునయా నా యేసయ్యా, ఆత్మతో ఆనందింతునయా. ఆశ తీరా ఆరాధింతునయా నా యేసయ్యా, ఆత్మలో ఆనందింతునయా. గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను గణపరచెదనయ్యా. పచ్చి మాంసం తినే సింహం కాకి మత్స్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి. పచ్చి మాంసం తినే సింహము కాకి మత్స్యము నీ మాట చొప్పున నెరవేర్చాయి. పితరుల మీద నీ ప్రేమ నిలిపి, వారిని సైతము బదులపరచినావు. పితరుల మీద నీ ప్రేమ నిలిపి, వారిని సైతము బదులపరచినావు. ఆశ తీరా ఆరాధింతునయా నా యేసయ్యా, ఆత్మలో ఆనందింతునయా. ఆశ తీరా ఆరాధింతునయా నా యేసయ్యా, ఆత్మలో ఆనందింతునయా. గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను గణపరచెదనయ్యా. గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను
గీతము రాసి రాగము కూర్చి గానము చేసి నిన్ను స్తుతించి ఆశ తీరా ఆరాధింతునయా నా యేసయ్యా ఆత్మలో ఆనందింతునయా ఆశ తీరా ఆరాధింతునయా నా యేసయ్యా ఆత్మలో ఆనందింతునయా గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను ఘనపరచెదనయ్యా గౌరవనీయుడా గలలియవాడా యేసయ్యా నిన్ను ఘనపరచెదనయ్యా హల్లెలూయా. మంచిది. మనము లేచి నిలబడి 107వ దావీదు కీర్తన 22వ వచనం నుంచి 43వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. కొద్ది హైట్ 107వ దావీదు కీర్తన 22వ వచనం నుంచి 43వ వచనం వరకు ఉన్న భాగం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్న చిన్నారి ముందుకు వచ్చి చదివి వినిపిస్తుంది. మొదటి వచనాన్ని చదువుతున్నప్పుడు రెండవ వచనం మనందరం కలిపి చదువుదాం. వాడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు 107 కీర్తన 22 నుంచి 22 వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది వాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. లేని వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకాయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజంలో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిని నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చటి నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి నొందునట్లు ఆయన ఆకలి కొను వారిని అచ్చట కాపురం ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలన ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడు చేయువాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు, మోసగాండ్రందరూ మౌనంగా నుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనుల తలపోయుదురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వెనుకల్లో దీవించునుగాక.
యేసుని కొరకైల జీవించేద బాసురముగనే నన్ను దినము యేసుని కొరకైల జీవించేద బాసురముగనే నన్ను దినము దోషములన్నీయు పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చెనుగా దోషములన్నీయు పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చెనుగా యేసుని కొరకైల జీవించెద బాసురముగనే నన్ను దినము నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోగి నుండి నాశనకరమగు గుంటల నుండి మోసకరంబగు యోగి నుండి నా ససనిలపై ససనిలపై కేతెను నాను పిశాసి పదమును తొలగించెను యేసుని కొరకైల జీవించెను బాసురముగనే నన్ను దినము పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును కలుషము పాపెను కరుణను పిలచెను సిలువలో నన్ను కాచెనుగా కలుషము పాపెను కరుణను పిలచెను సిలువలో నన్ను కాచెనుగా యేసుని కొరకైల జీవించెద బాసురముగనే నన్ను దినము అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములను అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములను కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువకు రక్తము చిందించిన ప్రభు కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువకు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకైల జీవించెద బాసురముగనే నన్ను శోధన బాధలు శ్రమలు కలిగిన ఆదుకొనను నా ప్రభువనిశం శోధన బాధలు శ్రమలు కలిగిన ఆదుకొనను నా ప్రభునివసం వ్యాధులు లేములు మరణము వచ్చెను నాదుడి నా నిరీక్షణకు వ్యాధులు లేములు మరణము
మంచిది. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాం. సాక్ష్యములకు సమయం అవడం జరుగుతుంది. ఒకవేళ దేవుడు మీ జీవితాల్లో మేలు చేసి ఉన్నట్లయితే ముందుకొచ్చి సాక్ష్యము తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క మహాకృప. గడిచిన ఆదివారం మీరందరూ ప్రార్థన చేశారు. విమల బలహీనంగా ఉంది, మ్యారేజ్కి వెళ్తామా లేదా అన్న పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మీ ప్రార్థన దేవుడు ఆలకించి మంచి ఆరోగ్యమును మీరు దేవుడు దయచేశారు. రెండవదిగా మా అన్నయ్య గారి యొక్క కుమారుడు సూరుబాబు యొక్క వివాహ విషయంలో సంఘము ప్రార్థన చేసింది. గడిచిన వారం చాలా విస్తారమైన వర్షాలు. ఆదివారం మందిరంలో ఉండగా ప్రారంభమైన వర్షం అది కంటిన్యూగా సోమవారం కూడా ఆ రీతిగా కురుస్తూనే ఉంది. ఆ వివాహ విషయంలో మేమెంతో టెన్స్గా ఫీల్ అయ్యాం. దేవుడి మీద ఆధారపడ్డాం. దేవుని యొక్క మహాకృపను బట్టి సోమవారం ఉన్న ఆ వర్షం మంగళవారం బుధవారం ఆగింది. మేము అనుకున్న స్థలంలోనే ఎంతో ఘనముగా ఏ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా సూరుబాబుని అదేవిధంగా సంధ్య కుమార్ని దేవుడు ఆక్విల్లో జతపరిచారు. అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రీతిగా వర్షం పడినట్లయితే మేమందరం ఎంతో వేదన చెందేవాళ్ళు. రెండవదిగా భోజనాలు జరుగుతున్నప్పుడు చాలా మబ్బు పట్టింది. ఆ మబ్బు పట్టినప్పుడు మేము అనుకున్నాం ఇంకా భోజనాలు ఎంతటితో ఆగిపోతాయేమనుకున్నాం. ఆ మబ్బు ఒక పెద్ద వర్షం కింద వచ్చింది, కానీ ఎంత ఫాస్ట్గా అయితే వచ్చిందో అంత ఫాస్ట్గానే ఇంచుమించు 2-3 నిమిషాల్లోనే ఆ వర్షం ఆగిపోయింది. తర్వాత భోజనాలకి ఏమాత్రం ఇబ్బంది లేదు. కనుక దేవుడు తన కృప చొప్పున మనం చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, గొప్ప కార్యమును జరిగించాడు. అందుకని మా కుటుంబ పక్షంగా, మా అన్నయ్య వారి కుటుంబ పక్షంగా మీ అందరికీ ఇప్పుడు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఈ నెలలో, ఈ వారంలో 27వ తారీఖు ఇదే మందిరంలో, మన మందిరంలో మన గొల్లప్రోలు పాస్టర్ ఫెలోషిప్ సేవకుల యొక్క సహవాసం, మండల పాస్టర్ సహవాసం ఇక్కడ జరుగుతుంది. అనేక మంది సేవకులు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. వారు ప్రార్థనా పూర్వకంగా వారు దేవుని చేత అభిషేకింపబడిన వారు మన మందిరంలో, మన సంఘంలో అడుగుపెట్టడం మనకి ఎంతో ఆశీర్వాదం. వారికి మనం సత్క్రియ చేసి పంపించాలి. కనుక మీరందరూ ఆ సహవాస కూడిక, ఆ పాస్టర్ ఫెలోషిప్ యొక్క కూడిక ఘనముగా జరుగునట్లు మీరు ప్రార్థన చేయండి. అనేక మంది సేవకులు వచ్చినట్లు ఆ దినము ప్రత్యేకంగా ఆ సేవకులకి ఆతిథ్యము మన మధ్యలో ఉన్న కిషోర్ గారు ఆ సేవకులకు భోజనాల విషయంలో ఆ సేవకులందరికీ భోజనం నేనే పెడతాను అని వారు తెలియజేశారు. వారిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని సేవకుని యొక్క భారంలో వారి కుటుంబం సహకారిగా ఉన్నందుకు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం గడిచిన నెలలో ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంఘ క్షేమాభివృద్ధి కూడిక 27వ తారీఖు బుధవారం సాయంత్రం ఏర్పాటు చేశాం. ఆ రోజే ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఆ రోజు సెలవు దినం. మన పిల్లలు ఎక్కడ హాస్టల్స్లో ఉన్నవారు కూడా, అదేవిధంగా బయట ఉన్నవారు కూడా సెలవు దినం కాబట్టి అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తాము అని ఒక ఉద్దేశంతో ఆ కుటుంబ సంఘ క్షేమాభివృద్ధి కూడికను ఆ దినం ఏర్పాటు చేశాం. దేవుడు గడిచిన నెల కంటే ఘనముగా ఆ కూడిక జరిగినట్లు
మీరందరూ ప్రార్థన చేయండి, అనేక మంది మీ తోటి వారికి తెలియచేయండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరచుదాం. ఎప్పటిలాగానే వచ్చిన వారికి స్నాక్స్ సహాయం చేయలాగానే ఎవరైనా ప్రేరేపించబడి ముందుకు వచ్చినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. వాక్యంలోనికి వెళ్లే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రేరేపించబడిన వారు ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రభువా, నీ స్వరము కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. నీ దాసులు నిలబెట్టి మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. వచ్చిన వారు తలలు వంచి కనులు మూసుకుని దేవుని సహాయం కొరకు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు మన హృదయాలు దేవుని వాక్యం కొరకు సిద్ధపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఎవరైతే అడుగుతారో, లేకపోతే ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ప్రభువా, నీ స్వరం వినాలని ఈ దినం నీ సన్నిధికి వచ్చాం. కొద్దిమందిగానే వచ్చాం, కానీ నీ వాక్యము చేత మమ్మల్ని తృప్తిపరచండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ఎవరికి వారే మీ స్వరములు విప్పి ప్రార్థన చేయండి. ప్రభువా, మాట్లాడండి. శ్రేష్టమైన ఈవులతో నింపండి. శ్రేష్టమైన నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచండి. ప్రభువా, నీ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ఎవరికి వారే మీ యొక్క హృదయంలో, ప్రభువా, నీ వాక్యం వినడానికి నా హృదయమును తెరవండి ప్రభువా, సిద్ధపరచండి ప్రభువా. అయినా ఇదిగో ప్రభువా, నీ వాక్కు లేక అనేక మంది తమ త్రోవ తప్పిపోతూ ఉన్నారు. ఆ రీతిగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారిద్దరూ ప్రార్థన చేయండి. నాకు తీసుకెళ్ళవండి. అవునా, సన్నిధానంలో చేరి నేను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఆయన పాటల ద్వారా నాయన నేను మహిమపరచడానికి నీ ప్రియ బిడ్డలకు చక్కటి స్వరాలను దయచేసిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయంలో నీ సేవకుని నిలబెట్టి ప్రభువా నాయన అతని నోట నీ మాటను ఉంచి నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాట వెల్లడెగుడితోటనే వెలుగు కలిగినని, ఆ వెలుగు మా జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమని, వెలుగులో సంచరిస్తే మేము నీతో సంచరించినట్టు అని ప్రభువా నీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఇదిగో ప్రభువా ఆయన జీవపు వెలుగనేటువంటి నీ మాటలు మా అందరికీ నీవు వినిపించమని ప్రార్థన చేస్తున్నావు. నీ సేవకుని దర్శించండి అయా. నీవే నీ సేవకుని నోట నీ మాటను ఉంచి నీవే మాట్లాడి ఆ మాటలు మేము వినడానికి, భుజించడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభువా నీ మాట అజ్జుంటే తేనె తార కంటే మధురమైనటువంటి మాటలు, తేనె ఎంత మధురముగా ఉంటుందో అటువంటి మధురమైనటువంటి నీ మాటలను మేము మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవులు, గ్రహింపు ఆత్మ ప్రతి బిడ్డకు దయచేయండి, మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇంకా రాలేకపోయినటువంటి బిడ్డలను సమయం, వాక్యానికి సమయము ఇదిగో చెబుతున్నారని గ్రహింపు ఆత్మతో బిడ్డలు నీ సన్నిధికి రావడానికి సహాయం అనుగ్రహించండి. ప్రతి బిడ్డను దర్శించండి మేలుతో నింపండి. జరగబోయే తండ్రి ఆ యొక్క పాస్టర్ ఫెలోషిప్ కొరకు, అట్లాగే తండ్రి సంఘక్షేమ వృద్ధి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నీవే తోడైండి నడిపించి ఈ పరిశుద్ధ దినంలో మేమందరం నీ మార్గంలో నడవడానికి నీ వాక్కుతో మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి శుద్ధి చేసి నీ జీవ వెలుగులో నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. స్తోత్రాలు ప్రభువా, స్తుతులు. అవును ప్రభువా, విధమును బట్టి మీకు కృతజ్ఞత
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన దేవా, నీ మందిరమును ప్రేమించి కూడి ఉన్న మమ్మలను దర్శించండి. నీ సేవకుని ద్వారా ఏం మాట్లాడి ఉన్నారో ప్రభువా, నీ సేవకును దర్శించండి. నీ ఆత్మచేత నాయన నింపినైనా మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. రానయ్యున్న బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయండి తండ్రి. నాయన దినములు కొద్దుగానే ఉన్నాయి కనుక ప్రభువా, సమయమును పోనీక ప్రతి బిడ్డ ఈ సమయమును సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నాయన వాక్కు విలువైనది, శ్రేష్టమైనది కనుక ప్రభువా, మేలైనది ఏదో అడిగి తెలుసుకున్నాడని సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మేలైన నీ వాక్యాన్ని ప్రభువా అనేక మందిగా వచ్చి విని దానిలో నడుచుకొనడానికి మీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. జరిగే సేవకుల కూడుకులు మీరు తోడుగుండండి నాయన. సంఘక్షేమ కుటుంబ ఆశీర్వాద కూడుకులో కూడా మీరు తోడుగుండి నడిపించమని అడుగుచూ ఉన్నాము ప్రభు. చక్కటి వాతావరణం దయచేయండి తండ్రి. నీ సేవకులు తండ్రి నీకు వేస్తున్న దోపమును బట్టి దేవా తండ్రి, మా దేశము ప్రభు బాగుపడినట్లు తండ్రి, రక్షణ పొందినట్లు దేవా, అనేక మంది నీ వైపు తిరిగినట్లు సహాయం చేయండి. అది ఆశీర్వాదకరంగాను క్షేమకరంగాను ఉండినట్లు మీ కృప చూపించమని అడుగుచున్నాం ప్రభు. వచ్చిన కొద్దివారైనను ప్రభు నీ ఆత్మచేత నింపబడి ప్రభు నీ వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించమని, మా పట్ల నీ ఉన్నతమైన కార్యాలు చేస్తూ నడిపిస్తున్న భాగ్యమును బట్టి స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం విందాం. కూడి వచ్చిన సంఘమునకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మైక్ ద్వారా దేవుని యొక్క వాక్యం వినుచున్న నా ప్రియ గ్రామస్తులకు, ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వినుచున్న ప్రియ మిత్రులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మరలా చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో దీవించునుగాక. మనం గడిచిన కొన్ని దినాలుగా ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతనమైన సృష్టి. అంటే ఏ భేదము లేదు. యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడు కానీ, పురుషుడని కానీ, స్త్రీ అని కానీ, క్రైస్తవుడని కానీ, అన్యుడని కానీ ఏ భేదం లేదు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతనమైన సృష్టిగా మార్చబడతాడు. దేవుడిచ్చే గొప్ప వాగ్దానం, దేవుడిచ్చే గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆ నూతనముగా మార్చబడిన వ్యక్తి, నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి, వానిలో ఉండే ఒక్కొక్క లక్షణాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమని ధ్యానం చేస్తూ ఉన్నామంటే, మొట్టమొదటి వచనంలో మనము ఒక న్యూ కాన్ఫిడెన్స్, ఒక నూతనమైన నిశ్చయత మనకు కలుగుతుంది. రెండవదిలో వస్త్రములు ధరించుకొనిన వారిగా ఒక నూతనమైన జీవితం మనకు కనబడుతుంది. అదేవిధంగా 6వ వచనంలో ఆత్మీయ కనుదృష్టి, అప్పటి వరకు చూసిన విషయాలు కాకుండా ఆ విషయాలను ఒక కొత్త దృష్టితో, ఏ న్యూ లుక్అవుట్, దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 7వ వచనం, నూతనముగా సృష్టించబడిన వ్యక్తి ఆయన పరిశుద్ధాత్మకు ఆలయముగా మారిపోతాడు. 8వ వచనంలో మనం చూసినప్పుడు, ఈ దేహములో ఉన్నను ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నామని. 9వ వచనంలో దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులుగా ఉండాలి అన్న మాటను మనం చదువుకుంటూ ఉన్నాం. దేహమన్ను ఉన్నంతకాలం
ఆయనకి ఇష్టలుగా ఎలా ఉంటాము అంటే, గడిచిన వారాల్లో విశ్వాసమును బట్టి ఆయనకి ఇష్టలుగా ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇంకా దాని గురించి మనం ఆలోచన చేస్తే, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అని యథార్థత గురించి మనము గడిచిన వారంలో మాట్లాడుకున్నాం. మరలా తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రికలో గడిచిన వారం మరి ఒక విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. ఆయన ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టం. తరువాత ఈ దినం మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ దేహంలో ఉన్నంతకాలం ఆయనకి ఇష్టలుగా ఎలా ఉండాలి, మన భక్తి అదే. మనము ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయనకి ఇష్టలుగానే జీవించాలి, అదే మన యొక్క రక్షణ. లేకపోతే అదే మన యొక్క జీవిత ఆయనతో ఉండే సంబంధం. ఎందుకంటే ఆయనకి ఇష్టలుగా ఉండకుండా ఆయనకి వేరుగా ఉండటం వల్ల మనం ఏమీ సాధించలేం. ఆయనకి ఇష్టలుగా ఉంటేనే ఆయనతో అంటగట్టబడతాం. కనుక ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులోనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 34వ వచనంలో కొన్ని మాటలు ఏమని ఉంటుందంటే, అటువలే పెండ్లి కాని స్త్రీ కన్యకయు తాను శరీరమందును ఆత్మయందును పవిత్రురాయుండుటకు ప్రభు విషయమై కార్యముల గురించి చింతింతురు కానీ, పెండ్లైనది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి భార్య భర్తను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ రీతిగా మనము ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టలుగా ఆయన్ని సంతోషపెట్టేవారుగా ఉండాలని కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నాడు. ఆయన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో మనము దేవునితో సంబంధం కలిగినప్పుడు నేను బాగానే ఉన్నాను, నా ఆత్మీయ స్థితి బాగానే ఉంది, నాకు పర్వాలేదు అని అనుకోవటం అది అంత మంచిది కాదు. ఎందుకంటే రక్షించబడ్డాము అన్న ప్రాథమిక సూత్రం తప్ప మనలో ఆయనతో పోల్చుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు. ఇంకా ఆలోచన చేయండి, రక్షింపబడ్డాము అన్న ప్రాథమిక సూత్రం తప్ప ఇంకా ఆయనతో పోల్చుకోవడానికి, మనం సేవించుచున్న దేవునితో పోల్చుకోవడానికి అసలు ఏ మాత్రము పోలిక లేకపోతే ఏమాత్రం మంచి అన్నది లేదు. అందుకని మన విశ్వాస జీవితంలో ఎప్పుడు నేను బాగానే ఉన్నాను, నేను పర్వాలేదు, నాకు ఈ స్థితి పర్వాలేదు అన్న పరిస్థితి రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు మనం కలిసి ఉంటాయని చదివితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఏంటంటే దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, ఏంటంటే నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయము, భయము, భక్తితో దేవుని యొక్క ప్రీతికరమైన సేవ చేయాలి. వినయం ఉంటే, భయం ఉంటే, భక్తి ఉంటే దేవునికి ప్రీతికరమైన లేకపోతే దేవునికి ఇష్టమైన సేవ చేస్తామండి. దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గనుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో
ఈ ఆదివారపు ఆరాధన క్రమంలో ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి నడిపించారు. కొద్ది నిమిషాలు నీ వాక్యం వినడానికి మేము సిద్ధపడుతుండగా మా హృదయములను మీరు సిద్ధపరచండి. కూడి వచ్చిన నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనం ప్రభా. అందుకని నీ స్వరం వినాలని ఆశతో నీ సన్నిధికి వచ్చాం ప్రభా. ఇదిగో కొంతమంది మానుకున్నట్లు మేము మానుకొనలేదు, కానీ ప్రభా ఇదిగో ఈ రీతిగా కూడుకొని ఉన్నాం ప్రభువా. ఇదిగో వచ్చిన ప్రతి ఒక్కరూ నీ వాక్యము చేత హృదయములు నింపబడి తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. నిలబడి దాసుని వట్టివాడును, అయోగ్యుడను, అల్పుడను, ఏమాత్రమూ యోగ్యత లేని వాడిని ప్రభువా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మీరే సహాయమును సన్నిధిని అనుగ్రహించమని, మాకు వినగలిగిన చెవులు, గ్రహింపగల హృదయము మా ఒక్కొక్కరికి మీరు దయచేయమని ప్రభువా, నీ మాటల చేత మమ్మల్ని సంతోషపెట్టమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ మాట ఈ రీతిగా చెప్తున్నాడు. మనము నిశ్చలమైన రాజ్యము పొందితిమి, దైవ కృప కలిగి ఉందుము. దేవుని కృపను బట్టి అంట మనకి ఏం పొందుకున్నామంటండి? నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకున్నాం. ఈ నిశ్చలమైన రాజ్యమును పొందుకున్న మనము, దైవ కృపను పొందుకున్న మనము, ఆయన కృప కలిగి ఎలా ఉండాలంటండి? వినయము, భయము, భక్తులతో కలిగి ఉండాలి. అది ఆయనకి ప్రీతికరమైంది. ఈ దినాల్లో వినయము గురించి మనం కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాం. వినయము కలిగిన వారు ఆయనకి ఇష్టలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయము అనగా నమ్రత అనే అర్థం వస్తుంది. వినయం దీనత్వాన్ని సూచిస్తుంది. వినయం ప్రియమైన దేవుని బిడ్డలారా గర్వించకుండా ఉండడం అన్న మాట కూడా అర్థం వస్తుంది. గర్వానికి వ్యతిరేక పదం వినయం, వినయానికి వ్యతిరేక పదం గర్వం. కనుక ఈ వినయము గురించి మనం ఆలోచన చేస్తే, ఇది మన అంతరంగ వ్యక్తిత్వానికి సంబంధించినది. ఈ వినయం అనే పదం మన భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ఈ వినయం అనే పదం. కనుక మనము చాలా జాగ్రత్తగా దీనికి ఉండాలి. ఈ వినయము కలిగి, భయభక్తులు కలిగి ఉంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. ఒక్కొక్కసారి ఈ వినయము గురించి మనం ఆలోచన చేస్తే, రక్షించబడిన తరువాత ఈ గర్వం మనకు ఎందుకు వస్తుంది? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ఆయన బల్లలో చేతులుంచుతున్న తర్వాత, ఆయన శరీరమును రొట్టెను తీసుకొనిచున్న మనము ఈ గర్వము మనలోనికి ఎందుకు వస్తూ ఉంది? వినయము కోల్పోయి గర్వం రావడానికి గల కారణం ఏంటి అని మనం కొన్ని ఆలోచన చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక వ్యక్తి నిశ్చలమైన రాజ్యము మీద కాకుండా, దేవుని రాజ్యము మీద కాకుండా, తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచితే వాని అంతరంగములో ఖచ్చితంగా గర్విస్తాడు. వానిలో వినయం కోల్పోతాడు. మరలా చెప్తున్నాను, ఈ నిశ్చలమైన రాజ్యం మీద కాకుండా, ఈ తాత్కాలికమైన అంతలో కనిపించి అంతలో మాయమైపోయే, లేకపోతే ఈ లోక సంబంధమైన తాత్కాలిక వాటి మీద తన దృష్టి ఎప్పుడైతే మలుచుకుంటాడో వాని యొక్క అంతరంగములో గర్వం వహిస్తుంది, గర్వం వచ్చేస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, 26వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసును కానీ ఇప్పుడు
నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఈ ఆకాశము ఈ భూమి అన్ని కంపించేవే, చలించిపోయేవే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆకాశము గతించును, భూమి గతించును, ఆయన నోట నుండి వచ్చి మాట అన్నాడు గతించిపోదు. ఇవన్నీ ఏదో ఒక దినాన చలించిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. నీ దృష్టి ఎప్పుడూ దేవుని యొక్క వాక్యం మీద ఉంచాలి. నీ దృష్టి ఎప్పుడు ఆ నిశ్చలమైన రాజ్యం మీద ఉంచితే నీలో ఎప్పుడూ వినయం ఉంటుంది. కానీ ఆయన మీద దృష్టి కాకుండా ఈ లోకంలో నువ్వు కలిగినటి మీద దృష్టి ఉంచావనుకో, ఖచ్చితంగా గర్వం వస్తుంది. నాకేంటి, నేను అనే మాట వస్తుంది. నీలో ఎప్పుడైతే గర్వం వస్తుందో అప్పుడు నువ్వు ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండలేవు, ఆయన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు, ఆయనకు నువ్వు దూరం అయిపోతావు. ఒక్కొక్కసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు కానీ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ విశ్వాసులు కానీ ఈ ఒక్క విషయంలో చాలా వెనకడుగు వేసేవారిగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు వరకు సైలెంట్గా ఉన్నాం. చూడండి, ఇక్కడ చాలా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వినయము గలవాణ్ణి అని అనుకుంటే ఒక్కొక్కసారి మనం చాలా దుఃఖించవలసి వస్తుంది. మనకు మనమే నేనే వినయం గలవాణ్ణి అని చెప్పుకుంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుంది. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మనం ఆలోచన చేస్తే, ఏ వ్యక్తి అయినా దీనత్వం గలవాడు అని గొప్పగా చెప్పుకుంటున్నాడో అప్పుడు వానిలో గర్వం కూడా ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన 33.5 సంవత్సరాల్లో జీవించిన 33.5 సంవత్సరాల్లో తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ దీనత్వము గురించి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏమంటున్నాడు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ దీనత్వము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే దానిగా చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి ఒకసారి. మీరు మనస్సులో గర్వించి దేవుని రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేస్తున్నారేమో. ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుకుని మీరు దేవుని రాజ్యము నాకు అక్కర్లేదు అనుకుంటున్నారేమో, గర్వపడుతున్నారేమో. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ దేవుడు చాలా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీనత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వాక్యం వినడం వలన, ఆ వాక్యం యందు విశ్వాసం కలగటం వలన, ఆ విశ్వాసం మనల్ని ఒప్పించడం వలన, ఆ ఒప్పుదల్లో మన పాపములన్నీ ఒప్పుకొని మన అంతరంగంలో ఉన్న నిజస్థితి, ప్రభువా ఇది నా పరిస్థితి, ఇది నా స్థితి, నీకు విరోధంగా నేను పాపం చేశానని అప్పుడు నోరు తెరిచి చెప్పడం వల్ల, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మన హృదయంలో నుంచి ఏమని వస్తుందంటే, అయ్యా నేను పిడికిడంత మట్టినయ్యా, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడిని ప్రభువా అని మనం తగ్గించుకోవడం మొదలు పెడతాం. కానీ మనలో ఆ ఒప్పుకోలు, ఆ పాప క్షమాపణ మనలో లేనంతకాలం మనం గర్వించే వారముగా ఉంటాం. కనుక వినయం కొరకు మనం ప్రాకులాడాలంటే మనలో అది చాలా ప్రాముఖ్యమైనది. దీనత్వం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మనం ఆలోచన చేస్తే యోహాను గురించి మనం ఒకసారి మీకు అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాను.
యోహాను గురించి మనం ఆలోచన చేస్తే మేడగదిలో యోహాను భక్తుడు ఎక్కడ ఉన్నాడంటే యేసు ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రొమ్మున ఆనుకుని ఉన్న యోహాను కొన్ని దినములైన తర్వాత ఆ పద్మాసు ద్వీపానికి కొనుపోబడిన తర్వాత ఆ పద్మాసు ద్వీపములో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యమును చూసి, దర్శనమును చూసి ఏమంటున్నాడంటే, నేను ఉండవలసింది ఆయన రొమ్మును కాదు, ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడుతున్నాడు. మనము ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను చూస్తామో మనలో ఖచ్చితంగా దీనత్వం కనబడుతుంది. ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 1 నుంచి 5వ వచనం వరకు చూస్తే ఆయన యెషయా భక్తుడు చాలా ఎక్కువగా ప్రవచన చేస్తాడు. అయ్యో వారికి శ్రమ, వారు అటువంటి వారు, ఇటువంటి వారు అని 5వ అధ్యాయం వరకు చాలా ఇతరుల గురించి విమర్శ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతాడు. కానీ 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయంలో ఆ పరిశుద్ధ దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాడో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధ దేవుని యొక్క దర్శనాన్ని చూసి ఆ దేవదూతలు ఆరేసి రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో మొహం కప్పుకొని 2 రెక్కలతో తన కాళ్ళు కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయో, తన నిజస్వరూపం చూసి అప్పుడు అంటాడు, ఏమంటున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివాసం చేస్తున్నవాడిని అని చెప్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపవిత్రమైన పెదవులు గలవాడు అంటే తన హృదయంలో ఏముంది? అపవిత్రత ఉంది. ఇక్కడ మనం కొన్ని మాటలు ఆలోచన చేయాలి. మొట్టమొదటిదిగా మనలో దీనత్వం ఎప్పుడు కలుగుతుందంటే, ఆయన పరిశుద్ధతను ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనలో దీనత్వం వస్తుంది. మనం దీనులుగా ఎంచబడాలి, ఆయన రాజ్యము కొరకు మనం ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆయన పరిశుద్ధతను మనం చూడాలి. యెషయా అప్పటి వరకు అందరినీ క్రిటిసైజ్ చేశాడు, యెషయా ప్రవక్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు ఏమనుకున్నాడంటే, వీరందరిలో నేనే ప్రియమైన వాడిని, నేనే ఇష్టుడిని అనుకున్నాడు. ఇష్టుడిని అనుకుని యేసుక్రీస్తు ప్రభువారి రొమ్మున ఆనుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయన ప్రత్యక్షత ఎప్పుడైతే చూశాడో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సంగతి ఏంటో తెలుసా? అయ్యా నేను ఉండవలసింది రొమ్మును కాదయ్యా, అంత యోగ్యత నాకు లేదయ్యా, అంత దానికి నేను అర్హుని కాదయ్యా అని ఆయన పాదముల మీద సాష్టాంగపడి, నాది ఈ స్థానం ప్రభువా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనత్వం చాలా ప్రాముఖ్యమైంది. మొట్టమొదటిది, మనలో దీనత్వం కలగాలంటే ఆయన పరిశుద్ధతను మనం చూడాలి. రెండవది మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం అడిగితే అక్కడ చూసినట్లయితే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఆగుపడిన నిమిత్తం. ఒకటి, ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు మన దీనత్వం కనబడుతుంది. రెండవది, ఆయన నీతిని చూసినప్పుడు మనకు ఆయన దీనత్వం మన దీనత్వం కనబడుతుంది. చూడండి, క్రీస్తు యేసు యొక్క నీతిని చూసినప్పుడు మనకు దీనత్వం. నా ప్రియమైన దేవుని బిడ్డ, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మనం చాలా పొగడేసుకుంటూ ఉంటాం, నా అంత వారు లేరు, లేకపోతే నా అంత పరిస్థితులు లేవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి.
మనం పడిపోతూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక గొప్ప దైవ సేవకుని యొక్క గురించి ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. ఆ వ్యక్తినంట, ఆ దైవ సేవకుడంట చాలా వినయం కలిగిన వాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆయన్ని చూసి బాబు ఈయన చాలా సాత్వికుడు, లేకపోతే చాలా వినయం గలవాడు అనుకునేవాడంట. ఒకసారి ఆయన ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా జరిగింది. ఒక సేవకుడు తన తోటి సేవకుడు ఆ విషయం చెప్తుంటే నేను విన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమని చెప్పారంటే, ఆ సేవకునికి ఒక కుమారుడు ఉన్నాడు. మామిడికాయల కాలం, ఆ మ్యాంగోస్ వచ్చే సమయంలో తన కుమారుడు అడిగాడంట, డాడీ నాకు ఒక మామిడికాయ కొనిచ్చి డాడీ అని అడిగాడంట ఆ సేవకుడిని. కానీ మనోడు, ఈ సేవకులు చాలా లేమి స్థితిలో ఉన్నప్పుడు కొనడానికి డబ్బులు లేకపోయినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సంగతి ఏంటంటే, మొత్తం బైబిల్లో ఉన్నది లేకపోతే ఎక్కడెక్కడ దాచినవన్నీ చూస్తే ఆయనకు ఆ సమయంలో ఒక పావళ బిల్ల దొరికిందంట. ఎంత దొరికిందండి? పావళ అంటే 25 పైసలు. ఇప్పుడున్న వారికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 25 పైసలు తీసుకుని మార్కెట్కి వెళుతున్నాడు. ఒకవేళ మార్కెట్లోకి వెళితే షేమ్ ఫీల్ అవుతాడేమో అని ఒక మారుమూల, ఒక చిన్న సందు చివర ఎక్కడో జనుల యొక్క తాకిడి లేని ప్రాంతంలోకి వెళ్ళి ఒక అవ్వ మామిడికాయలు అమ్ముతుంటే, ఆ మామిడికాయలు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అవ్వా నా దగ్గర డబ్బులు లేవు, ఒక్క పావళ మాత్రమే ఉంది, నా కుమారుడు మామిడికాయ కొనిచ్చి డాడీ అంటున్నాడు, ఏదో ఒక చిన్నది పావళ ఇస్తాను, ఒక చిన్న మామిడికాయ ఇయ్యమ్మని అనేటప్పటికంట ఆమె అతని వెంక చూసి ఆ మామిడికాయ ఇచ్చింది. మామిడికాయ ఇస్తే ఆ మామిడికాయని తీసుకుని కుమారుడికి ఇచ్చాడు. కుమారుడికి ఇస్తే ఆడేమీ ఆలోచించకుండా వెంటనే నోట్లో పెట్టుకున్నాడంట. కాయని పెట్టుకునేటప్పటికి డబ్బులు ఇవ్వాలని అతడు వేసుకున్న ప్యాంటు జోబులో చేతి పెడితే ఆ జోబుకి ఎంత ఉందంటే చాలా పెద్ద రంధ్రం ఉందంట. వేసి తెచ్చిన పావళ ఎక్కడో పడిపోయిందంట. పడిపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గుండె దడదడ కొట్టేసుకుంటుంటే ఆమె, ఆ సేవకుడు లేకపోతే ఆ వ్యక్తి ఆమె వైపు చూసి, అమ్మ నా దగ్గర పావళ ఉన్న మాట వాస్తవమే కానీ నా జోబుకి రంధ్రం ఉన్నదన్న సంగతి నేను చూసుకోలే, అది ఎక్కడో పడిపోయిందమ్మా అని చెప్దామనుకున్నాడంట. ఎక్కడో పడిపోయింది అనుకునే మాట లోపలనే ఆ మామిడికాయలు అమ్మే ఆవిడ అన్నదంట, అడుక్కుంటే ఇద్దును కదా, పావళని ఎందుకు చెప్పావని చెప్పిందంట. చాలా కృంగిపోయాడు, నలిగిపోయాడు. ఇంటికొచ్చి దుఃఖపడిపోతున్నాడు. ప్రభువా, ఈ విషయంలో నేను యథార్థత తప్పిపోలా, నా దగ్గర ఉన్నదనే నేను వెళ్ళా, కానీ ఆమెను అర్థం చేసుకోలేదు ప్రభువా అని నలిగిపోతూ ఆ రాత్రంతా దుఃఖపడ్డాడంట. ఉదయాన్నే ఒక వ్యక్తి తలుపు తట్టి, న్యూజివీడ్లో మొదటి కాపు దింపమయ్య గారని ఒక బుట్టడు మామిడికాయలు తీసుకొచ్చి ఇచ్చాడంట. ఆయన గురించి చాలా గొప్పగా ఆయన వినయం గురించి చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, ఇవన్నీ జరిగిన తర్వాత అంట ఆ వ్యక్తిలోనికి గర్వం వచ్చి, ఆ సేవకుల్లోనికి గర్వం వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పతనమయ్యే స్థితిలోనికి వెళ్ళిపోయాడంట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం బాగా ఉన్నాము, నాకు పర్వాలేదు అని అనుకోకూడదు. ఒక్కొక్కసారి మనం పడిపోయే ప్రమాదం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త మామూలు వ్యక్తి కాదు, యోహాను భక్తుడు మామూలు వ్యక్తి కాదు. కానీ ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను చూశారో, ఎప్పుడైతే ఆయన నీతిని చూశారో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ పరిశుద్ధతను ఆయన నీతిని చూసి వారు ఏమనుకున్నారు, అయ్యో నేను ఎంత అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నేను జీవిస్తున్న వాడిని. ఆయన తన స్థితిని కనిపెడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను చూస్తావో, నీ ఆత్మీయ జీవితంలో ఆయన నీతిని చూస్తావో, ఖచ్చితంగా జరిగేది ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఖచ్చితంగా తెలిసేది ఏంటో తెలుసా? నీవు ఆయన దీనత్వాన్ని పొందుకుంటావు. ఇంకా మనం దీనత్వం పొందుకోవడానికి 3 విషయాలు నేను చెప్తూ ఉంటాను. చూడండి,
మొట్టమొదటిది ఆలోచన చేస్తే లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి ప్రార్థన మనకు కనబడుతుంది. చదవండి ఒకసారి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా ఈ పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి, ఎప్పుడైతే ఆయన్ను చూస్తామో మనం, ఆయన వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, మన ఎంత ఎటువంటి వారమో మనకు కనబడుతుంది. 90 కీర్తనలో ఉంటుంది, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. మనం ఆయన వైపు చూడాలి. గర్వించడానికి మనలో ఏముందండి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. వినయము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ముందుగా ఒక పరిసయ్యుడు వచ్చాడు. పరిసయ్యుడు వచ్చి ఈ పక్కనున్న వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తున్నాడు, ఇతనితో పోల్చుకుంటూ ఉన్నాడు. ఇతనిలాగా దొంగ కింద, వ్యభిచారి కింద నన్ను ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈ సుంకర్ ఎలా చేస్తున్నాడంటే, ఆకాశము వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, అయ్యో దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, అక్కడ పరిసయ్యులు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు. ఈ ఉపమానం చెప్తూ ఆ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడు. అక్కడ చాలామంది సుంకర్లు ఉన్నారు నా ప్రియమైంది. ఆ సుంకర్ల గురించి మనం ఆలోచన చేస్తే వారు చాలా పాపాత్ములాలు. వారు తమ సొంత వారి దగ్గర కూడా అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు. వారిలో మంచి అన్నది ఏమీ లేదు. ఎప్పుడైతే ప్రభువా ఈ పాపిని కరుణించి అన్నాడో, అయినా ఆ పరిసయ్యుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడు అన్నప్పుడు అక్కడ ఉన్న సుంకర్లందరూ పాపినైన మమ్మల్ని కరుణించే దేవుడని వారు కూడా దేవుని కాళ్ళ మీద సాష్టాంగ పడుతున్నారు. ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది, మనం ఎప్పుడైతే ఆయన చూస్తామో మన దీనత్వం మనకు కనబడుతుంది. రెండవది, మన యోగ్యత. ఒక్కొక్కసారి కొంతమంది ఏ యోగ్యత లేకపోయినా సరే వారు హెచ్చించుకుంటూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచన చేస్తే అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి యొద్ద నుంచే వెళ్ళిపోయాడు. తన దుర్వ్యాపారం చేత తన కలిగిన భాగాన్నంతటిని పాడు చేసుకున్నాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పందులు తినే పొట్టు కూడా తినడానికి ప్రయత్నించాడు, కానీ అవి చేయనివలా. ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఆలోచన చేయండి. అక్కడ 15వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును విరోధముగా నేను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను. ఎప్పుడైతే మన యోగ్యత, మన అర్హత ఏంటో తెలుస్తుందో అప్పుడు మనలో వినయం వస్తుంది. ఏమొస్తుందండి? వినయం. యోగ్యత గురించి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి మనకి ఏ యోగ్యత ఉంది? ఈరోజు ఈ మందిరంలో ఇలా కూర్చుని ఆయన పరిశుద్ధమైన మాటలు వినడానికి మనకి ఏ యోగ్యత ఉంది? ఒకవేళ నేను ఈ స్థితిలో లేకపోతే ఇక్కడ మీకు ఎదురుగా నిలబడి ఆయన మాటలు చెప్పడానికి నాకు ఏ యోగ్యత ఉంది? ఒకవేళ ఇక్కడున్న ఇన్స్ట్రుమెంట్ వాయించడానికి ఆ వినోద్కి ఏ యోగ్యత ఉంది? లేచి నిలబడి పాటలు పాడడానికి మీకు ఏ యోగ్యత ఉంది? ఆలోచన చేయండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మనలో హెచ్చించుకోవడానికి ఏమీ లేదు. ఆ తప్పిపోయిన కుమారుడు వలె మనము కూడా అందరము త్రోవ తప్పిన వారమే.
కానీ ఎప్పుడైతే తన యోగ్యతను గుర్తించాడో తప్పిపోయిన కుమారుడు, నేను ఇలా చెప్తాను ప్రభు, తండ్రి నీకును పరలోకపు తండ్రికి విరోధముగా నేను పాపం చేశా, నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు ఏ యోగ్యత లేదు, నీ కూలి వాళ్ళతో సమానంగా ఇంత అన్నం పెడతావా అని అడుగుతాను. తన మనసులో ఎప్పుడైతే అనుకున్నాడో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి పరుగు పరుగున ఎదురొచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విందు చేశాడు. మరలా తిరిగి కుమారునిగా స్వీకరించాడు. ఒకటి, మనము వినయము కలగాలి అంటే ఆయన వైపు చూడాలి. సుంకరి దేవుని వైపు చూసి తాను తగ్గించుకున్నప్పుడు సుంకరి కరుణించబడ్డాడు. రెండవది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు తన యోగ్యత ఏంటో, ఆయన కుమారుని అనిపించుకోవడానికి యోగ్యున్నో కాదో తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది, మొదటి రాజుల గ్రంథం సొలొమోను గురించి వ్రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చూస్తే, ఒకసారి చదవండి, ఆ మాట గట్టిగా చదవండి. చదివి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారిని విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇక్కడ మూడవది, దేవుని దగ్గర ఒప్పుకుంటాడు, అయ్యా నా బుద్ధి చాలదయ్యా. ఒకవేళ సొలొమోను స్థానంలో మనం ఉంటే ఆలోచన చేయండి. సొలొమోనులాగా ఆ రాజు స్థానంలో దేవుడు మనల్ని కూర్చోబెట్టాడు. మనం ఏమంటామంటే, చేసేస్తాం, చెందేస్తాం, ఏదైనా చేసేయగలమని చెప్తాం. కానీ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నా తండ్రి నీ సత్య మార్గమును అనుసరించి నడిచిన యెడల ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు, కానీ వీరిని లెక్కించుటకు నా బుద్ధి చాలదయ్యా. నేను బాలుణ్ణి అయ్యా, నేను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి, లేకపోతే అక్కడ చెప్తున్న మాట, నాకు బుద్ధి చాలదు, నీ దాసుడైన నీవు కోరికనున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు నాకు అసాధ్యం. ప్రభువా, అది నాకు అసాధ్యం. ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక చిన్న పరిస్థితిలో మనం ఉంటే దేవుణ్ణి మర్చిపోతాం, దేవుని రాజ్యాన్ని మర్చిపోతాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. ఇంకా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తామంటే దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతాం మనం. అలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సుంకరి ధనవంతుడే, కానీ పాపినని ఒప్పుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు రావడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదంటున్నాడు. రాజే, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవాడే, కానీ నా బుద్ధి చాలదయ్యా అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ తగ్గింపు స్వభావం పౌలు జీవితంలో, ప్రభు జీవితంలో మనం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే,
యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ సేవించుచుంటును. చూడండి, శ్రమలు వచ్చినాయి, పౌలుకి శోధనలు వచ్చినాయి, అయినా సరే దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాడంటండి? వినయముతో. నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా ఇది నాకు అవసరమా? వాళ్ళు అక్కడికి వెళ్తుంటే కొడుతున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లా. ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితులు నాకు కూడా ఎదురవుతూ ఉంటాయి. యవనస్తులు ఏయో పనుల్లో ఉండిపోతారు, ఒక్కడనే చేసుకోవాల్సి వస్తున్నప్పుడు నాకు ఏదో వినోదం లేకపోతే అభిషేకం లేకపోతే ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళతోనే ఆ పనులు చేస్తూ ఉంటే ఏంటి ప్రభు అనుకుంటూ ఉంటాను నేను. అపోస్తలుడైన పౌలుకంట యూదుల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. నా నామం పట్టి దూషింపబడ్డానికి నేను అతడు ఏర్పాటు చేసుకున్న నా సేవకుడని పౌలు గురించి అననీయతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు యూదుల యొక్క కుట్రల వల్ల శ్రమలు సంభవించినా సరే ఇప్పుడు దేవుని దగ్గర ఎలా ఉంటున్నాడంటే పూర్ణమైన వినయముతో ఏం చేస్తూ ఉన్నాడంటండి? పరిచర్య చేసి ప్రభువుని సేవిస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూస్తే, ఇవిగాక ఈ దినదినము నాకు కలుగుచున్నది, ఎవడైనను బలహీనుడాయన నేను బలహీనుడిని కాదా? ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత అయిన సంగతులను గురించి అతిశయపడుతున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, నా బలహీనతలేంటో నాకు తెలుసు, నేను బలహీనుణ్ణి, శక్తిహీనుణ్ణి, మాట్లాడడం రాదు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్త సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర చదువుతుంటే అక్కడ నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి అంట భక్త సింగ్ గారు ప్రారంభ దినాల్లో వచ్చి అడిగారంట, అయ్యా మీరు నిలబడి వాక్యం చెప్తుంటే ఎంతమంది మారిపోతున్నారు, కారణం ఏంటండి అని అడిగితే ఆ భక్త సింగ్ గారు అన్నారంట, అయ్యా నాకు మాట్లాడితే నాకు నత్తి వస్తుంది అయ్యా, మాట్లాడుతున్న ప్రతి మాటకు నేను ప్రభువు మీద ఆధారపడతానని చెప్పాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మార్పు కారణం నేను మాట్లాడడం కాదు, నాకు నత్తుంది, నేను స్పష్టంగా నేను మాట్లాడాలంటే మాట్లాడలేను, కనుక నేను ఏం చేస్తానంటే మాట్లాడే ప్రతి మాట ప్రభువు మీద ఆధారపడతానని చెప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంటే ఆయనకి తన బలహీనత ఏంటో తెలుసు. బలహీనత తెలుసు కూడా ప్రభువు మీద ఆధారపడితే కార్యం అలాగనే ఉంటుంది. కార్యం ఆ రీతిగానే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు, నా బలహీనత నాకు తెలుసు, నాకు మాట్లాడడం రాదు, ఒకవేళ ఎవడైనా తొట్టిల్లు పడితే నాకు మండదా, ఒకవేళ ఆడే బలహీనుడు అనుకుంటే ఆడలాంటి బలహీనతే నాది కూడా అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, ఏమంటాడంటే చూడండి, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ. ఎంతగా తగ్గించుకుంటున్నాడండి. మరొక చోట మాట్లాడతాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు మనం చూసినట్లయితే చూడండి, అక్కడ ఏమంటాడంటే దీనత్వాన్ని కొనసాగించడానికి తన రహస్యాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 1-2 వచనాల్లో క్రీస్తును ప్రకటిస్తున్నానని అంటున్నాడు. తరువాత నేను గమాలీయుల దగ్గర నేను చదువుకున్నానంటే ఆ గమాలీయుల దగ్గర చదువుకున్నవా కొంతమంది నాతో ఉంటారు. నేను యూదునంటే కొంతమంది యూదులు నాతో ఉంటారు, వాళ్ళని బట్టి అతిశయపడాలి.
నేను బెన్యామీను గోత్రీయుడు అంటే బెన్యామీను గోత్రికుడిని బట్టే ఆ గోత్రంలో ఉన్నవారు నా వెనుకుంటారు, వారిని బట్టి నేను అతిశయపడాలి. కానీ నా అతిశయ కారణం ఏంటో తెలుసా? నేను సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి అతిశయపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఏం చేస్తామంటే మనం హెచ్చించుకోవడానికి ఏం చేస్తామంటే ఇంటి పేరును బట్టో, మనకున్న బలమును బట్టో, మనకున్న చదువును బట్టో, మనకున్న ప్రాపర్టీని బట్టో, లేకపోతే మనకున్న జ్ఞానమును బట్టో, మనకున్న పలుకుబడిని బట్టో మనం అతిశయపడిపోతూ ఉంటాం. ఈ పౌలు ఎలా తగ్గించుకున్నాడు? నేను బలహీనుండి, మాట్లాడడం రాదు, అపోస్తులందరిలో నేను చిన్నవాడిని, నేను సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి అతిశయపడతాను, ఈ గమాలీయుని యొక్క పాదాల దగ్గర నేను చదువుకున్నానని కాదు, రోమా పౌరసత్వం ఉన్నదని కాదు, బెన్యామీను గోత్రీయుని బట్టి నేను అతిశయపడను. ఒకవేళ అతిశయపడవలసి వస్తే సిలువ వేయబడిన క్రీస్తుని బట్టే నేను ఏం చేస్తాను? అతిశయపడతాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అందుకనే దేవుడు గొప్పగా పౌలుని హెచ్చించాడు. అతడు రాస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ప్రభు దగ్గర కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, నేను ముగిస్తాను, సమయం అవుతుంది. చూడండి, మత్తయి సువార్త 11:29 అంటది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కాబట్టి మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, నా కాడి మోయండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన, నేను లెక్కలు బాగా చేస్తానని ఒక స్టూడెంట్ అన్నాడు అనుకోండి, నేను లెక్కలు, నాకు మ్యాథమెటిక్స్ చాలా బాగా వచ్చి అన్నాడు అనుకోండి, రేపు పడిపోతుంది. చూడండి, మరి ఆడికి లెక్కలు చెప్పిన వాడు, ఆలోచన చేయండి, ఒక స్టూడెంటు మ్యాథ్స్ నాకు బాగా వచ్చు మ్యాథమెటిక్స్ అన్నాడు, మరి ఆడికి లెక్కలు చెప్పిన వాడు, ఆ స్టూడెంట్కి లెక్కలు చెప్పిన మాస్టర్ పరిస్థితి, ఆడింకెంత అతిశయపడాలి? దేనత్వం నేర్చుకోవాలి అంటే ఆ దేనత్వం కలిగిన వాడి దగ్గరే మనం నేర్చుకోవాలి, వెంబడించాలి. ఈ దేనత్వము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక నేను దీనుణ్ణి అని చెప్పుకునే ముందు ఆయనతో మనం పోల్చుకోవాలని ఈ మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేనత్వం సిలువ దగ్గరే నేర్చుకోవాలి. ఒక నోబెల్ మ్యాన్ ఉన్నాడంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఒక మంచి సాయంకాలం ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ దేశంలోని ప్రముఖులను, చాలా ముఖ్యమైన వారిని ప్రముఖులను పిలిపించాడు. ఆ ఏర్పాటు చేయబడిన ఆ సభలో ఆ ప్రముఖుల పేర్ల మీద ఒక్కొక్క చైర్ ఏర్పాటు చేశాడు. వారు వచ్చి ఆ ప్రముఖులందరూ ఆ చైర్స్లో కూర్చున్నారు. ఒక చైరు మంచిగా అలంకరించబడి వీరందరికంటే ముందు ఈయన కూర్చోవడానికి ఏర్పాటు చేయబడ్డదంట. ఏర్పాటు చేయబడితే అందరూ వచ్చేసారు. ఈ చైరు వైపు చూస్తున్నారు అందరూ. ఈ ఏర్పాటు చేయబడిన నోబెల్ మ్యాన్ ఏం చేశాడంటే ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చి మంచిగా అలంకరించబడిన చైరుని తీసుకుని దాన్ని పట్టుకుని వారందరికంటే వెనక వేసుకుని చెప్తున్నాడంట, ఈ శుభ సాయంకాలం మీతో గడపడం నాకు కలిగిన గొప్ప భాగ్యం అని చెప్పేటప్పటికి వాళ్ళందరూ నిలబడ్డారంట. అంటే అతడు చూడండి, ఏర్పాటు చేయబడిన వ్యక్తి, విందు ప్రధాని ఆయన, కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరందరితో గడపడం నాకు గొప్ప భాగ్యం అని చెప్తూ ఉన్నాడు. అంటే దేనత్వం మనం నేర్చుకోవాలి, దేవుని దగ్గరే నేర్చుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం వేరే విధంగా మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈ దేనత్వాన్ని నేర్చుకోవాలంటే విడిచిపెట్టవలసినవి ఉంటాయి, కొన్ని చేర్చుకోవలసినవి కొన్ని ఉంటాయి, విడిచిపెట్టవలసినవి కొన్ని నేను చెప్పి ముగిస్తాను. మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక క్షమించండి, 2వ అధ్యాయం 18 నుంచి మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 18వ వచనం నుంచి చూడండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనక ఏంటంటండి
తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలకముగా సర్వ శరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అధికబడినదై వృద్ధితో అభివృద్ధి పొంది. చూడండి, మొట్టమొదటిది విడిచిపెట్టవలసింది ఏమంటున్నాడంటే, ఆ 19వ తను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు. దేవదూత ఆరాధన ఏందంట, ఒక విషయం స్వప్నంలో కనబడ్డది. రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చిందండి. ఆ కళ నిజంగా నేను చేసినట్టు మీతో చెప్తే ఎలా ఉంటుంది? వచ్చిందే కళది, స్వప్నం. కొంతమంది చెప్తూ ఉంటారు, కళ్ళలో నేను చాలా ఒక కర్ర పట్టుకుని అందరినీ కొట్టేశానని చెప్పుకుంటూ ఉంటారు. అలాగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ మాట చెప్తూ ఉన్నాడు. నేను కాదు చెప్పేది. ఏమంటున్నాడంటే, ఇవి రాబో వాటి ఛాయే కానీ అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి 4వ పుట్టినోట్ 4 ఉంది, అక్కడ కింద చదవండి. ప్రాచీన ప్రతులలో చూడని వాటిని గురించి, కొందరు చూడని వాటిని గురించి చూసినట్టు చెప్పేస్తారు. దానివల్లనంట ఎటువంటి ప్రయోజనమో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దానివలన కలిగే నష్టం గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన వలసు వలన కలుగు ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరము. మనం ఏం విడిచిపెట్టాలంటే, చూడని వాటిని గురించి చెప్పే విషయాలు మానుకోవాలి. అదేవిధంగా 21వ వచనంలో, నేను తిరిగి బ్రతికింపబడిన తరువాత ఏ వ్యక్తి అయితే తన దీనత్వాన్ని అవలంబిస్తాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి చాలా ఆధిక్యతలు పొందుకుంటాడు. ఏంటంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం నేను ముగిస్తున్నాను. ఆధిక్యతలు దీనత్వం కలిగిన వారి గురించి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ఎలాగూ ఉత్తరం ఇచ్చుచున్నాడు, నేను మహోన్నతుడను పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. దేన మనసు కలిగిన వారి, వినయము కలిగిన వారి యొద్ద దేవుని ప్రజెన్స్ ఉంటుందంట. ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఆయనను ఏం చేస్తాడంటే, ఆ పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడంట వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వినయము గలవారి యొద్ద దేన మనసు గలవారి యొద్ద నివసిస్తాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే వినయం కలిగి ఉంటావో దేవుడు నీతోనే ఉంటాడు, నీ చుట్టూ ఆవరిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు మహిమ తీసుకొస్తాడు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు హెచ్చించుకున్నావా పడిపోతావు, నువ్వు గర్వించావా నువ్వు పడిపోతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ముఖం వైపు మనం చూడాలి, ఆయన నీతిని మనం చూడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యోగ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మనము దేవుని పాదాల దగ్గర సాష్టాంగపడితే మనలో ఉండే లోపాలను మనం తెలుసుకుంటే మనం ఎప్పుడు తగ్గించుకుని ఉంటాం. కానీ ఉన్న చూడని వాటిని చూసి నువ్వు హెచ్చించేసుకుంటూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే పడిపోయే ప్రమాదం ఉంది. వినయము కలిగిన వారి ఎదుట, దీనత్వము కలిగి వారి వద్ద ఆ మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, దేవదూతలతో ఉండేవాడు,
మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబు పత్రిక 4:6 చూడండి. ఆయన ఏం చేస్తాడంటే అహంకారులను ఎదిరించంట. 4:6 చదవండి, ముగిస్తున్నాను. మృతులు 4:6 యాకోబు పత్రిక. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఏంటంటే దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడంట. యోగ్యత లేకపోయినా యోగ్యునిగా ఎంచుతాడు. 4:10 చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. కనుక దేవుని మందిరానికి వస్తూ ఆయన రొట్టెలో బలలో చేతులు ఉంచుతున్న మనం ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, నేను కాదు ప్రభువా, నీవు మాత్రమే. నేను 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 ఉన్నవాడును అనగలిగిన నీవే నా కొరకు సిలువ వేయించుకుంటే నీ పోలికలో నీ స్వారూప్యములోనికి మారవలసిన నేనెంత తగ్గించుకోవాలి ప్రభువా? ఇదిగో వినయము కలిగిన వారి ఎడల దీనత్వము కలిగిన వారి మధ్య నివాసం చేయడానికి అహంకారులను ఎదురించి ప్రభువా దీనులకు ప్రభువా ఇదిగో నాయన నువ్వు కృపను అనుగ్రహిస్తానని చెప్తున్నావు. మేము తగ్గించుకుంటే నువ్వు హెచ్చిస్తానని చెప్తున్నావు. కాబట్టి నా ఆత్మీయ జీవితంలో తగ్గింపును వినయము నాకు నేర్పించు ప్రభు అని ప్రభు ప్రార్థన దగ్గరికి రావాలి. గర్వించిన వారు మనకు తెలుసు. నెబుకద్నెజరు ప్రియమైన దేవుని బిడ్డలారా తన హృదయమందు గర్వించాడు. బెల్షాజరు తన హృదయమందు గర్వించాడు. అపవాది, దుష్టుడైన అపవాది అతడు గర్వించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సభా పర్వతము నుంచి పాతాళ లోకములోనికి త్రోసివేయబడ్డాడు. ఒకవేళ నువ్వు హెచ్చింపబడిన తర్వాత నువ్వు గర్విస్తున్నావేమో, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువా ఇదిగో ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మాతో మాట్లాడారు నాయన. ఇదిగో ప్రభువా నీ సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాం నాయన. మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో నిన్ను చూస్తే ప్రభువా ఇదిగో యెషయా భక్తుడు, పేతురు నాయన, ఇదిగో ప్రభువా యోహాను భక్తుడు నిన్ను చూసిన తర్వాత అపవిత్రులు అని వారు తెలుసుకున్నారు నాయన. ప్రభువా కనుక ప్రభువా నీ వైపు చూస్తూ నీ యొక్క ప్రభువా ఇదిగో నీతిని ప్రభువా నీ నీతిని మేము చూస్తూ ప్రభువా మా యోగ్యత గురించి మేము తగ్గించుకునేవారుగా వినయము కలిగిన వారుగా మమ్మల్ని మార్చు ప్రభువా. ఆ నెబుకద్నెజరు వలె బెల్షాజరు వలె అపవాది వలె మేము త్రోసివేయబడకూడదు నాయన. ఇదిగో నువ్విచ్చే యోగ్యత ప్రభువా ఇదిగో నువ్విచ్చే మాతో నివాసం చేయడానికి కృపను అనుగ్రహించడానికి హెచ్చించడానికి యోగ్యులుగా మాకు వినయము నేర్పు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ఎవరికి వారే మౌనంగా ఉండవద్దు. ప్రభువా మీరు మాతో మాట్లాడారు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. మీరు మమ్మల్ని దర్శించారు నాయన. ప్రభువా ఇదిగో నాయన వినయము భయము భక్తి గలవారు నీకు ప్రీతికరమైన సేవ చేస్తారని చెప్పారు. ఉపకార ధర్మము నీకు ప్రీతికరమైనదని చెప్పావు. యథార్థత నీకు ఇష్టమైనదని చెప్పావు ప్రభువా. ఇదిగో మా తండ్రి విశ్వాసము లేకుండా నీకు ఇష్టడుగా జీవించలేమని చెప్పావు ప్రభువా. సహాయం దయచేయండి ప్రభు అని చిన్న ప్రార్థన చేస్తావా? నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తావా? మనలో ఏముంది గర్వించడానికి? ప్రభువా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. ప్రభువా ఒకవేళ ఇప్పటి వరకు మాలో గర్వం ఉందేమో, నేను అనే అహం వచ్చిందేమో, పడిపోయే స్థితిలోనికి మేము వెళ్ళిపోతున్నామేమో, త్రోసివేయబడే స్థితిలోనికి వెళ్ళిపోతున్నామేమో, నీ వైపు చూస్తాం. యెషయా భక్తుడు వెళ్ళ అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య జీవిస్తున్నాను. అప్పటి వరకు వారికి శ్రమ అన్నవాడు. అయ్యో నాకు శ్రమ, నేను ఎంత అపవిత్రుడని యెషయా భక్తుడు తగ్గించుకుంటూ ఉన్నాడు. అయ్యా ఇదిగో నీ వైపు చూస్తూ నీ పరిశుద్ధత వైపు చూస్తూ మేము తగ్గించుకునే భాగ్యం దయచేయండి. నీ నీతి వైపు చూస్తూ తగ్గించుకునే భాగ్యం దయచేయండి.
మాలోని అర్హతలు మేము గుర్తించే భాగ్యం దయచేయండి. మాలోని లోపాలు తెలుసుకునే వారిగా మమ్మల్ని చేయండి. గర్వించడానికి మాలో ఏమీ లేదు ప్రభువా. నీ ముఖం వైపు ఎప్పుడైతే చూస్తామో సుంకరి వలె మా పాపములు ఒప్పుకుంటాం ప్రభువా. మా పాపములు మేము ఒప్పుకుంటాం నాయన. సహాయం దయచేయండి. మీ సన్నిధి ఉంచండి. మీ పరిశుద్ధాత్మ కాపుదల ఉంచండి ప్రభువా. ఇదిగో మమ్మల్ని భద్రపరచండి. ఇదిగో మేము ఎప్పుడైతే దీనులుగా ఉంటామో ప్రభువా, ఇదిగో పరిశుద్ధుడు నిత్య నివాసి ఆయన, ఇదిగో అమరత్వం కలిగిన నీవు మా మధ్య నివాసం చేస్తానని, వినయము గలవారు ఎట్లా దేన మనసు గలవారి మధ్య నివాసం చేస్తానని చెప్తున్నావు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతానని సెలవిచ్చావు. అయా మమ్మల్ని హెచ్చిస్తానని చెప్తున్నావు. అటువంటి యోగ్యతను పొందుకోవడానికి మాలో దీనత్వాన్ని దయచే ప్రభువా. ఆ దీనత్వము కలిగిన నీ దగ్గర మేము నేర్చుకునే భాగ్యమును మాకు దయచేయండి ఆయన. ప్రార్థన చేసుకుందాం. విమలా చిన్న ప్రార్థనలో నడిపిస్తుంది. దేవా, వారి